హాయ్ అండి. వెల్కమ్ టు ద సౌమ్య ధృతి లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ రామోజీ ఫిల్మ్స్ సిటీ పార్ట్ 2 అయితే రిలీజ్ చేస్తున్నాను అనమాట. ఇది ఆన్ ద వే టు బాహుబలి సెట్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళే వే అనమాట. చూసారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. మేము రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలనుకోవటానికి కారణం కూడా ఇది, ఈ బాహుబలి సెట్ చూడాలనేదే అనమాట. చూసారు కదా అసలు ఎంట్రన్స్ ఎంత రాయల్ లుక్ ఉందో. అసలు ఆ గేట్ అయితే నిజంగా ఉన్నట్టే ఉందన్నమాట. ఎంట్రన్స్లోనేమో ఈ చిన్న ఈ ప్లానర్ అంతా మనకు బాహుబలిలో మనకు చూపిస్తారు కదా, అవైతే ముందు సెట్ చేశారనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. అసలు ఎలా ఇంత పెద్ద రాజ్మహల్ కట్టారో అసలు ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. అసలు ఎంతైనా రాజమౌళి గారి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అసలు ఆయన థాట్స్కి, ఆయన ప్లాన్కి అసలు ఇలాంటిది ఒక ఎగ్జిస్టెన్స్లో ఉందని. చూసారు కదా, ఈ ఈ ఈ ముందర ఈ ఏనుగులు కూడా అసలు మర్చిపోకూడదండి. ఇది చూసారు కదా, లోపలికి ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ రెండు ఏనుగులు ఉంటాయన్నమాట. మీకు గుర్తుందా? ఇవన్నీ కూడా మనకు సినిమాలో చూపిస్తారు. యాజ్ ఇట్ ఈజ్ అన్నీ అలాగే ఉంచేశారండి. ఇది అక్కడ ఈశ్వరుడికి పూజ చేసేది ఇవంతా ఉన్నాయి కదా, అదే అన్నమాట. మనము ఇక్కడ ఫస్ట్లో చూపించిన వీటిని రెఫరెన్స్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఇక్కడ కొన్ని దేవుళ్ళవి మనకు ఆ సాంగ్ ఫస్ట్ ఎంట్రన్స్ సాంగ్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. సాంగ్ షూటింగ్ అంతా ఇక్కడే ఉంటుంది. చూసారు, ఇదంతా మీకు చూస్తే అసలు బాహుబలి సినిమా అంతా రివైండ్ చేసినట్టు ఉంటుంది. అసలు ఎంత బాగుందండి. అసలు అంతా నిజంగానే చేశారేమో అన్నంత కళ్ళకు కట్టినట్టు, నిజమైన బ్రిక్స్తోనో పాడో చేసినట్టు ఉన్నట్టు ఉంటుంది. ఆ బుల్ ఫైట్ కూడా ఇక్కడే అనమాట, విత్ విఎఫ్ఎక్స్తో చేశారంట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఆ రథం అయితే మాత్రం విరిగిపోయింది. చూసారు కదా, అసలు ఇంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఈవెన్ అది అయ్యుండొచ్చు, సినిమా సెట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఈ రథంది గుర్తుందా? నేనైతే ఆ తాన్లో మాత్రం కూర్చొని ఒక మంచి ఒక రాణి కూర్చున్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. మేమందరము దాంట్లో కూర్చొని ఫోటోలు వీడియోస్ తీసుకున్నాము. అక్కడ పక్కనే బీబీ ఛాలెంజ్ అది హోటల్ కూడా ఉందన్నమాట. బట్ ఐ డోంట్ థింక్ సో ఇప్పుడు కరెంట్ ఆ ఛాలెంజ్ అయితే నడుస్తున్నట్లేదు, అక్కడ ఏమీ అయితే లేదు. మొత్తం పెద్ద వెరైటీస్ అయితే ఏమీ నాకు అనిపించలేదన్నమాట. అన్నీ ఒకరు తినేలాగా లేవు, ఇద్దరు తినేలాగా ఉన్నాయి. సో ఆ ఎండకు తట్టుకోలేక మేమైతే ఐస్ క్రీమ్లు ఫుల్గా లాగించామన్నమాట. ఇక్కడ చూడండి, ధృతి కూడా ఫుల్ లాగిస్తుంది ఐస్ క్రీమ్ల కోసం. అండ్ దెన్ అటు నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఈ రానాది మనకు లాస్ట్లో ఆ గోల్డ్ది విరిగి పడేది చూపిస్తారు కదా, అదైతే ఇక్కడ లాస్ట్లో పెట్టారండి. కానీ ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ అట్రాక్షన్ అనమాట. ఇంకోటి వచ్చేసి యుద్ధంలో వాళ్ళు ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా, తేజ కూడా పోజిస్తున్నాడు అనమాట. సో ఇలా ఉన్నాయి. అక్కడ నుంచి రాగానే అంతటితో అయిపోయిందనమాట, అదే ఎగ్జిట్. ఇంకా ఇది వచ్చేసి గుర్తుంది కదా మీకు, చంద్రముఖిలో రాజ్మహల్ అవంతా చూపిస్తారే, అది ఇక్కడే జరిగిందంట. అండ్ రీసెంట్గా కూడా ఒక సినిమా షూట్ చేశారంట. ఇదైతే మాత్రం వన్ ఆఫ్ ద అట్రాక్షన్ అండి రామోజీ ఫిలిం సిటీకి. ఎండలో కూడా మనం వెళ్ళొచ్చు అని ప్రతి చోట అవైతే పెట్టారనమాట. ఇది వచ్చేసి అదే అండి, మనము అవతార్ మూవీ చూసాం కదండి, సేమ్ ఆ విఎఫ్ఎక్స్ ఫిక్షన్ ఎలా జరుగుతుంది, ఎలా చేస్తారు అనేది మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారనమాట. ఇదైతే మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మేబీ గేమింగ్ సెంటర్స్లో ఉండొచ్చేమో కానీ, బట్ ఫ్రమ్ మై ఎండ్ నేను ఇది ఫస్ట్ టైం చూడటం అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఆల్మోస్ట్ ఇది 5 minutes ఆర్ 10 minutes షో. చూడ్డానికి ఇది బాగుంది. అంటే మనకు కనిపించేది అక్కడ మనకు స్క్రీన్లో వచ్చేది చాలా డిఫరెంట్ కదా, మన కళ్ళని మనమే నమ్మలేమన్నమాట. సో ఈ కాలంలో టెక్నాలజీ చాలా చేంజ్ అయిందండి. అండ్ అట్ ద సేమ్ టైం విఎఫ్ఎక్స్తోనే
మనం అక్కడ ఒక గ్రీన్ బోర్డ్ మీద మనం నిల్చున్నాము. కానీ మనకక్కడ టీవీలో ఏం చూపిస్తున్నారు, మనము అక్కడ ప్రొజెక్టర్‌లో ఏం చూపిస్తున్నారంటే, మనము లండన్ బ్రిడ్జ్‌లో ఉన్నట్టు చూపిస్తున్నారనమాట. నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. హ్మ్. ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేసే వాళ్ళకి ఇది పిల్లలకైతే చాలా బాగా అనిపిస్తుందనమాట. సో, ఇక్కడ చూసారంటే ఇక్కడ మేము కనిపిస్తున్నాం కదా! నాకొక 2 మినిట్స్ పట్టిందనమాట. ఎక్కడ కెమెరాస్ ఉన్నాయి, ఎక్కడి నుంచి మనల్ని విజువలైజ్ చేస్తుంది అని. సో, దాన్ని బట్టి మేము నిల్చున్నాము. మనం కరెక్ట్‌గా ఎక్కడ కనిపిస్తామా లేదా అనేసి. సో, ఐ క్యాప్చర్డ్ ఇట్. చూసారా అందరూ ఫుల్ పెద్ద, చిన్న అని తేడా లేకుండా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట. అంటే ఇవన్నీ కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు మనం ఎక్స్‌పీరియన్స్ చేయిస్తూ పిల్లల్ని చేయిస్తూ ఉంటే దే విల్ గెట్ యూజ్డ్ టు ఇట్. అంటే ఏదో మనం సినిమాలో అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనే క్యూరియాసిటీ పిల్లల్లోనూ, పెద్దల్లోనూ ఉంటది గదా! సో, అది మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చనమాట. అండ్ దెన్ అక్కడి నుంచి మూవ్ అవ్వంగానే ఫ్రెంచ్ కాలనీ అంట ఇది. సో, ఇక్కడ మనకు మోస్ట్ ఆఫ్ ద సినిమాలలో ఎక్కడో వాళ్ళు అబ్రాడ్‌కెళ్ళి తీస్తున్నట్టు ఇలాంటివున్నాయి. ఇలాంటి మూవీస్ చాలా తీసున్నారు. బట్ ఇది ఫ్రెంచ్ కాలనీ అంటండి. అస్సలు అది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే. అలాగే ఉండండి. గెస్ చేయండి. దిస్ ఈజ్ ఫ్లైట్. అదేంటి రామోజీ ఫిలిం సిటీలో ఫ్లైట్ కూడా ఉందా అంటే ఉంది. ఏంటంటే ఈ చిన్న పిల్లలకి ఆ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయించడానికి వాళ్ళు ఈవెన్ ఫ్లైట్‌లో వెళ్తున్నట్టు ఈ సినిమాలు కూడా తీస్తుంటారు కదా! అవన్నీ కూడా ఇక్కడే అంట తీసేది. ధృతికి చాలా బాగా నచ్చింది ఇది కూడా. అండ్ దెన్ అదయిపోయిన తర్వాత ఈ సిట్ అక్కడే ఈ ఫౌంటైన్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అసలు ఆ 'రామోజీ ఫిల్మ్ సిటీ' ఒక్క రోజులో చూడలేమనిపించిందండి. అన్నీ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. అండ్ దెన్ ఇదొచ్చేసి జైపూర్ జైపూర్ వాళ్ళ ఇది ఉంటది గదా! అలాంటిదనమాట. అక్కడ ఆవిడ డాన్స్ గూడా చేస్తున్నారు. చాలా బాగా చేశారనమాట. ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళు కూడా ఎళ్లి ఆవిడతో యాడ్ అయ్యారనమాట. అమ్మాయి మాత్రం చాలా గ్రేస్‌ఫుల్‌గా డాన్స్ చేసింది. ఇది వన్ ఆఫ్ ద అట్రాక్షన్ అనమాట. అక్కడే ఆహ్, ఇక్కడ చూస్తే ఆ టామ్స్ లాగా ఉండేవి చాలా బాగున్నాయన్నమాట. చూడ్డానికి కూడా చూసారంటే మొత్తం అక్కడి నుంచి పైనుంచి మనం మొత్తము రామోజీ ఫిలిం సిటీ మొత్తం చూడొచ్చనమాట. గార్డెన్ ఏరియా, స్టేడియం ఏరియా ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ చూడొచ్చు. అక్కడే కింద నార్త్ ఇండియన్ రెస్టారెంట్ ఉందనమాట. ఇంకా మాకు ఆకలేసింది. ఫుల్‌గా తిన్నాము. నార్త్ ఇండియన్ ఫుడ్. నాకైతే ఫుడ్ తినాలనిపించలేదు. అదిగోండి చూడండి హ్యాపీగా లంచ్ అయితే అక్కడ ముగించుకున్నామనమాట. అండ్ దెన్ గెస్ మీ వేర్ ఐ యామ్. ఇక్కడ చూస్తే మనం బ్యాంకాక్, థాయిలాండ్ ఫీల్ వచ్చేలా ఉంది కదా! సేమ్ ఈ సెటప్ కూడా ఉంది. అక్కడ 'కితకితలు' మూవీ ఉంది కదా! అది ఇక్కడే చేశారంటండి. అసలు ఇప్పుడైతే అక్కడ ఫిషెస్ లేవు గానీ, నాకు తెలిసిన ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు అక్కడ చాలా కలర్ ఫిషెస్ అన్నీ ఉండి నిజంగానే థాయిలాండ్, బ్యాంకాక్‌లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఉండేదంట. మేబీ మేము సమ్మర్‌లో వెళ్ళాం కాబట్టి ఆ ఫిషెస్ లేవో ఏంటో మరి తెలీదు. కానీ అన్ అంత ఎండలో గూడా అక్కడ మాత్రం చల్లగా అనిపించింది. ఇవన్నీ వచ్చేసి మినీ చర్చ్ స్ట్రీట్. అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఒక మ్యూజియం లాగా మొత్తం అన్నీ అక్కడ చూపించారనమాట. ఎవ్రీథింగ్ ఇది లేదు, అది లేదు అనేదంటూ లేదండి రామోజీ ఫిలిం సిటీలో మాత్రం. కన్నుల పండగ. ఒక 1 డే ఫుల్‌గా స్పెండ్ చేయాలంటే మాత్రం వెళ్ళొచ్చు. ఈ రామోజీ ఫిలిం సిటీలో ఏమేమైతే తీశారో మాకొక మినీ షో గూడా చూపించారనమాట. మేము అక్కడే ఆ మినీ షోకు వచ్చి చూస్తున్నామనమాట. ఎవ్రీథింగ్ ఆ మినీ షోలో ఏమేమున్నాయో మొత్తం చూపిస్తున్నారని చూడండి మీరే. హిందీ మూవీస్ కూడా ఇక్కడే తీశారంటే మీరు నమ్ముతారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.